చాలా మందికి పబ్లిక్ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనే కోరిక ఉంటది. మంచి మంచి ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, వీడియోస్ రికార్డ్ చేయాలి, నలుగురు చేత చప్పట్లు కొట్టించుకోవాలి, సెమినార్‌లలో, వర్క్‌షాప్‌లలో, ఆఫీస్ మీటింగ్‌ల లోపల మాట్లాడాలి. ఇట్లా చాలా కోరికలుంటాయి. కానీ ఆ కోరికలు కోరికలుగానే మిగిలిపోతా ఉంటాయి. దానికి గల ప్రధాన కారణం ఏంటిదంటే వీళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేయరు. ఒక 2, 3 లైన్‌లు నేర్చుకొని దాన్ని ఒక గంట సేపు మాట్లాడడం చాలా కష్టం. కానీ మీరు ఒక 3 పుస్తకాలు చదివి, ఆ 3 పుస్తకాలను ఒక 5 నిమిషాల లోపల ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఎంతో కొంత వీలైతది, సులభమైతది. సో, నేనిచ్చే మొదటి సలహా ఏంటిదంటే రీడ్. కల్టివేట్ దిస్ రీడింగ్ హ్యాబిట్. రెండోది మీరు నేర్చుకున్న దాన్ని ఒక కెమెరా ముందు, ఫోను ముందు నిల్చొని రికార్డ్ చేయండి మాట్లాడుతూ. అది చేసిన తర్వాత దాన్ని చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏం పొరపాట్లు జరుగుతున్నాయి? మనకెంతవరకు గుర్తుకొస్తుంది? ఎంతవరకు గుర్తుకొస్తలేదు? మన ఫ్లో ఎట్లుంది? మన లాంగ్వేజ్ ఎట్లా ఉంది? మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి? మనం అనుకున్నది అనుకున్న విధంగా డెలివర్ చేయగలుగుతున్నామా లేదా? ఇవన్నీ బేరీజు వేసుకోవచ్చు. మూడోది అతి ముఖ్యమైనది ఏంటిదంటే, మీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది అనేది మీకు క్లియర్ కట్ క్లారిటీగా మీకు అర్థమైతది. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎంత క్వాలిటీ అవుట్‌పుట్ మాట్లాడుతున్నాం, వీటన్నిటికన్నా మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఇది మన స్పీచ్‌ని విజువల్ ఇంటరాక్షన్స్ లోపల, ఫిజికల్ ఇంటరాక్షన్స్ లోపల, సెమినార్స్ లోపల, వర్క్‌షాప్స్ లోపల డామినేట్ చేస్తది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే, మీరు మాట్లాడుతున్న ఆడియన్స్ యొక్క డెమోగ్రఫీ ఏంటిది? వాళ్ళ వయసెంత? వాళ్ళ అనుభవం ఎంత? వాళ్ళ చదువెంత? వాళ్ళు ఏ రకమైన వృత్తి చేస్తున్నారు? ఏ రకమైన చదువు చదువుకుంటున్నారు? ఎటువంటి ప్రిఫరెన్సెస్ కలిగి ఉన్నారు? ఇవి తెలుసుకుంటే గనక వాళ్ళను రంజింపజేసే విధంగా ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళతో కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడగలుగుతారు. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటిదంటే, చాలా మందికుండే భయం ఏంటిదంటే, సార్ మాట్లాడుకుంటూ నా మైండ్ బ్లాంక్ అయిపోతది. చాలా పాయింట్లు మర్చిపోతా. సడెన్‌గా ఏదైనా పాయింట్ మర్చిపోగానే అక్కడనే స్టన్ అయిపోయి, ఆ స్పీచ్‌ని మధ్యలో వదిలేస్తా. అబ్రప్ట్‌గా స్టాప్ చేస్తా అని చెప్తా ఉంటారు. చూడండి, మీరు ఒక 10 పాయింట్లు రాసుకుంటే, అందులో మీరు 2, 3 చెప్పినా గాని మీరు గ్రేటే అని నేను చెప్తా. అన్ని పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఒక చిన్న బుల్లెట్ పాయింట్‌ది ఒక క్యూ కార్డ్ తయారు చేసుకోవచ్చు. మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా ఆ కార్డ్ మీ ముందు పెట్టుకొని మీరు అనుకున్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు.